మా పవిత్ర ప్రేమను పెద్దలు అంగీకరించి నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా కొడుకు ఇల్లరికం రావడం ఏంటి? నీ కూతురు కదా మా ఇంటికి కోడలిగా రావాలి, అదే పద్ధతి. అయినా ఇదంతా ఎందుకు? నీ కొడుకు కోడలు నీ ఇంట్లో ఉంటే ఏంటి, నా ఇంట్లో ఉంటే ఏంటి? అయితే నా ఇంట్లోనే ఉంటారు. ఈ ఇంటికి అల్లుడు అవటమే అదృష్టం. ఇల్లరకం పంపిస్తే తప్పేంటాయా? ఇంత బతికి ఇల్లరకం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అడిగా సూర్యప్రతాప్ గారు, వాళ్ళు కాదురా, నువ్వు చెప్పు. నీ కొడుకుని నా ఇంటికి ఇల్లరికం పంపుతావా లేదా? రై పంపన్రా. అవసరం అనుకుంటే నీ కూతురుతో పాటు నువ్వు మీ ఆవిడ కూడా వచ్చి మా ఇంట్లోనే ఉండండి. ఏయ్, నువ్వెంత, నీ బతికెంత? నా సహాయంతో పైకొచ్చిన వాడివి నన్ను మీ ఇంటికొచ్చి ఉండమంటావా? స్నేహం కోసం చేసావనుకున్నాను, దాన్ని అడ్డం పెట్టుకుని ఇలా దిగజారి మాట్లాడతావనుకోలేదురా. నీలాంటి నీతి లేని వాడితో ఇంకా స్నేహం ఏంట్రా? పోరా బయటికే. వాడంత మాట అన్నాక ఇంకా చూస్తావేంట్రా? పద. వీరేంద్ర, మా వల్ల మీ ఇద్దరు విడిపోవటం నాకు ఇష్టం లేదు. మా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నీకుంటే చెప్పు, నేను జరిపిస్తాను. సారీ మావయ్య, నాన్న మాట నేను కాదనలేను. అది కాదు అల్లుడు. నాన్న, జీవితాంతా నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి. మాట పట్టింపులతో నా ప్రేమను మర్చిపోయేవాడు కాదు. పెళ్లిపోమ్మనండి. బాధపడకన్నయ్య, ఇలాంటి టైంలోనే స్ట్రాంగ్ గా ఉండాలి. అవునన్నో, ఈ రాత్రికి స్ట్రాంగ్ గా 2 పెగ్గులు మందేస్తే మొత్తం సెట్ అయిపోద్ది. ఏంట్రా వేసేది? ఏ కొబ్బరి బండంతో నువ్వు నన్ను కొట్టాలని తిరిగేవో అదే కొబ్బరి బండం ఉమాదేవి చేతిలో పెట్టి మీ పెళ్లి నేను చేస్తా. నా పెళ్లి చేయడం వల్ల నీకేంటి లాభం? చూడన్నయ్య, నువ్వు ప్రేమించినామని చేసుకుపోయేవాడిని మా చెల్లి కూడా ప్రేమించిన. మా చెల్లిని ఆ హర్షాన్ని కలిపేస్తే మీ లైన్ క్లియర్ అయిపోతుంది. అప్పుడు ఉమాదేవికి నీకు పెళ్లి అయిపోతుంది. ముందు హర్ష గారి మనసు విరిచేసి ఈ పెళ్లి అలాగే ఆపేయాలి. నువ్వు హర్ష పెళ్లి ఆపాలంటే వాడుంది మీ ఇంట్లో కాదు, సూర్యప్రతాప్ ఇంట్లో. అయితే జెండా సూర్యప్రతాప్ ఇంట్లోనే పాతేంగే. ఆ సూర్యప్రతాప్ ఇంట్లో పరాయోడు ఎంటర్ అవడం అంటే నరకానికి ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నట్లే. అయినా మనం పరాయి వాళ్ళం ఎలా అవుతాం? వదినుందిగా, వదిన ఫ్రెండ్స్ అని చెప్పి వెళ్దాం. అమ్మ తల్లి, నువ్వు ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టుకు. మన ఇంట్లోకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఇప్పటికప్పుడు బకరా కావాలి. బక్రాయ్ కదా ఉన్నాడు. కోన వెంకట్ స్పీకింగ్. మీ ఇష్టం వచ్చినప్పుడు ముహూర్తాలు పెట్టుకుని వండించుకోవాలంటే ఈ కోన ఏం ఖాళీగా లేడురా. నేను కావాలనుకుంటే ముహూర్తాలు మార్చుకుంటురా. జస్ట్ చేంజ్ ముహూర్తం. ఎవరో తెలుసా? పెద్ద ఫ్యాక్షనిస్ట్. అచ్చా, ఏంట్రా బెదిరిస్తున్నావా? సరదాగా చంపుకుందాం రారా. రేయ్, మీరు చంపాలంటే నాటు బాంబులు వేట కొండవుళ్ళు కావాలరా. నాకు అవి ఎక్కర్లేదురా. సాంబార్లు అంత సైనిడ్ ప్యాకెట్ వేసారనుకో తీరిపోద్ది. ఈ కోనాతో పెట్టుకుంటే కురుక్షేత్రమేరా. నమస్కారం కోన గారు. ఎవర్రా మీరు? నమస్కారం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అప్పుడే నాకు ప్లాట్లు, సైట్లు, స్కీములు ఏం అక్కర్లేదు. సార్, అది- లోన్స్ కూడా అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ ఎనీ లోన్స్. మీ తమిళనాడు అన్నామలై యూనివర్సిటీలో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ సార్. తమిళనాడు అన్నామలై యూనివర్సిటీ. మరి తమిళ్లో మాట్లాడాలి కదరా, తెలుగులో మాట్లాడుతున్నారేంటి? సార్, నేను తమిళనాడు స్టూడెంట్స్ అన్నాం కానీ ఓటర్స్ అన్నావా? వీడికి అది కూడా తెలియదురా. మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి వచ్చాం సార్. అక్కర్లేదు. ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ నేర్చుకోవాలనుకుంటే ఏ 7 స్టార్ హోటల్లో నేర్చుకోవాలి గానీ ఈ కోనా దగ్గర ఏం నేర్చుకుంటారా? కోనా క్యాటరింగ్ అంటే అది మామూలు పేరు కాదు సార్. ఇట్స్ ఎ బ్రాండ్. కొన్ని లక్షల మంది మీ దగ్గర ప్రాజెక్ట్ వర్క్ కోసం అప్లై చేస్తే అమ్మమ్మ 5 పేర్లే సెలెక్ట్ చేసింది సార్. అమ్మ మీకు నిమ్మంది. ఆ అమ్మ ఎవడరా? తమిళనాడు అంతటికి అమ్మ. ఓహో, ఇలాగే. అరే తీసుకోరా. అరే, మీరు చెప్పిన నమ్మటానికి నేను ఏమన్నా డిప్పంగళ్ళ కనపడుతున్నాను రా. అంత మాట అనేసారేంటి సార్? కావాలంటే మీరే చూడండి. ఒకప్పుడు గూగుల్లో కేన్ కొడితే కత్రినా కై ఫోటోలు వచ్చాయి. ఇప్పుడు కేన్ కొడితే కోన గారి ఫోటోలు వస్తున్నాయి. సూప్ చేస్తున్న కోన, టీ కాస్తున్న కోన, సాంబార్ కలుపుతున్న కోన, కలర్ఫుల్ కోన, మసాలా కోన, కోన కర్డ్. నాకు ఇంత చరిత్ర ఉందా? చెప్పాం కదా సార్, కోనా అంటే పేరు కాదు, ఇట్స్ అరే, నా దగ్గర పనిచేస్తే మీకు ఏమొస్తుందిరా? అమెరికా వైట్ హౌస్ లో ఒబామాకు ఉప్మా చేసే అవకాశం వస్తుంది సార్. ఒబామా దగ్గర ఉప్మా చేసే అవకాశమా? వెంటనే జాయిన్ అయిపోండి. రండి. అదండి. హాయ్. అమ్మాయి గారి పెళ్లికి అతిగల 5 నిమిషాలు లేటు తీసుకొస్తావరా? వారిని అత్తిగా 5 నిమిషాలు లేట్ అయిందని కొడతారా? పదరు. రేయ్, రెంట్కి తెచ్చిన టెంట్ బయటేయండి. ఇంటి ముందు గుమ్మడికాయ కొట్టండి, దిష్టి పోద్ది. తెచ్చిన పూలన్నీ ఇల్లంతా అలంకరించండి. అలాగే సార్. గురుగారు ఏంటా స్పీడు? సింగం రంగంలోకి దిగితే రచ్చ రంబోలా. అరే చూస్తారేంట్రా, సూర్యప్రతాప్ గారికి చేరేయండి. ఏంటి కోనా వచ్చి రాగానే పెళ్లి పనిలో దూకినట్టున్నావు? ఈ దూకుడు సినిమా రాకముందు నుంచే ఉంది సార్. ఇప్పట్లో ఆగడు. వీళ్ళంతా ఎవరో?
అదే వంటలు ప్రాజెక్ట్ సార్. పనున్నా సార్ ఏంట్రా ముగ్గురు ఒక్కోలా సమాధానం చెప్తున్నారు అసలు ఎవరా మీరు అంటే మేమందరం హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అండి. సిటీలో పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో పెళ్ళిళ్ళు మాలాంటి వాళ్ళే చేస్తారండి. మేము వంట పనులు, ఇంటి పనులు, పెళ్లి పనులు ఒకటేంటి ఆరు నుంచి అమ్మ వరకు, ఏ నుంచి జెడ్ వరకు అన్ని చేస్తాం. ఖర్చు మీది, కష్టం మాది. కండువాలు మీవి, తుండుగుడ్లు మావి. పెత్తనం మీది, పనితనం మాది. ఇది సార్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని సిటీ వరకు పరిమితం చేయకుండా ఊళ్ళల్లో ఉన్న మీలాంటి గొప్ప వాళ్ళు ఇళ్లకు పరిచయం చేయాలన్నదే మా గురుగారు ప్లాన్. అవునండి. కదా గురుగారు? సార్ ఇంత మహత్తరమైన కార్యాన్ని దేవాలయం లాంటి మీ ఇంటి ముందు నుంచే మొదలు పెడదామని. బాగుందయ్యా కోనా నీ కాన్సెప్ట్. ఆ. తమ్ముడు కోనాకి అడ్వాన్స్ ఇచ్చేయి. అలాగే ఇదిగో థ్యాంక్స్ అండి. గురుగారు ఇప్పుడు మీరు హ్యాపీగా? అడుగు పెట్టగానే అడ్వాన్స్ పెడితే ఆ కిక్కే వేరు. ఓ పని చేయండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేయండి. ఓకే. గ్రాండ్ జర్నీ మొత్తానికి కాటన్ కబ్జా చేసాం. ఒరేయ్, ఇంట్లోకి ఇన్నైనంత మాత్రాన్ని పెళ్ళైనట్టు కాదు. ఇంట్లో నుంచి అవుట్ అవుతాం లేదో డౌట్ గా ఉంది. రేయ్, ధైర్యవంతుడు ఒకసారి చేస్తాడు, పిరికివాడు అనుక్షణం చేస్తాడు. అబ్బా ఇలాంటి కొటేషన్ స్వాతి బుక్ లో ప్రతి వారం చదువుతున్నాం. నాయనా రామ్కి మనం వంటోళం కాదని తెలిస్తేనే కత్తులు బయటికి తీశారు. అది నిజం అని తెలిస్తే తల తీసేస్తారా? ఎందుకు వచ్చిన గోలా? బస్సు ట్రైన్ పట్టుకుని వెళ్ళిపోదాం. పదండ్రా వెళ్ళిపోదాం. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటే? నా పెళ్లి కోసం మీ ప్రాణాల మీదకి తేవడం నాకు ఇష్టం లేదురా. అందుకే డెసిషన్ మార్చుకున్నా. మా తల్లి డ్రెస్ చేంజ్ చేసుకున్నంత ఈజీగా నీ డెసిషన్ చేంజ్ చేసుకుని మా ఫేట్ చేంజ్ చేసావు. పదండ్రా, పదండి. రేయ్, ఆగరా. ఏంటి ఇది? ప్రాణాల కోసం ప్రేమను త్యాగం చేస్తావా? త్యాగం ఎవడు చేశాడు? నా ప్రేమను ఇంకొకరి మీదకి షిఫ్ట్ చేశాను. షిఫ్ట్ చేసావా? రిస్క్ లేకుండా వాడిని పెళ్లి చేసుకుంటాను. ఎవడా కరేపాగాడు? ఇంకెవరు? నువ్వే. తల్లే నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటే టైం బాంబుని టైలా కట్టుకున్నట్టు నిన్ను పెళ్లి చేసుకోవటం అంటే జింక సూసైడ్ చేసుకోవడానికి సింహం దగ్గరికి వెళ్ళినట్టే. ఇదిగో ఎంత లేట్ అయినా పర్లేదు, ఈ శ్రీనివాసు లేట్ శ్రీనివాస్ అయినా పర్లేదు, వాడిని నీకే అంట కడతావు. దయచేసి డిసిషన్ మార్చుకోక తల్లే. కదా మూసుకుని పద. ఇదేంట్రా బాబు, ఇల్లు ఎంత భయంకరంగా ఉంది. ఆ? బా. నువ్వెందుకు సిగ్గుపడుతున్నా? అది ఎలాగో సిగ్గుపడదు కదరా, అందుకే నేను సిగ్గుపడుతున్నా. ఇలాంటి చెల్లుంటే ఏమన్నా సిగ్గుపడాల్సిందే. తొండం దంతం స్వామి జై బరో గణేష్ మహారాజ్ కి జై. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? అమ్మాయి గారు యాక్చువల్లీ మీతో 2 మినిట్స్ మాట్లాడదామని 2 డేస్ నుంచి ట్రై చేస్తున్నాను, కానీ కుదరట్లేదు. ఏ గొంతు ఇన్ఫెక్షనా? నవ్వుతావని జోక్ చేశాను. సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే నువ్వేం చేస్తావులే. సర్లే ఏదో మాట్లాడతానన్నా. ఈ పట్టీలు వేసుకుని మీరు ఇంట్లో చెంగమంటూ తిరుగుతుంటే ఇళయరాజా గారి పాట విన్నంత హాయిగా ఉంటుంది. అంతేనా? చంద్రముఖిలాగా డాన్స్ కూడా చెయ్యాలా? అదేంటండి అలా అనేశారు? మీరు వేసుకుంటారని ఎంతో ఇష్టంగా కొనుక్కొచ్చాను. హలో, ఆపుతావా ఇక నీ పట్టీల కళ్ళు? ఇంకా పట్టీలు, జడగంటలు, పాపిడి పిల్లలు అని నా బుర్ర తినకు నువ్వు. అదేంటండి? నేను ఇలాగే మాట్లాడతా. తాళి కట్టేటప్పుడు తల ఉంచుతాను కదా అని జీవితాంతం వంగుండడం నా వల్ల కాదు. తప్పుకోరా. ఇక్కడున్నావా? ఏంటమ్మా ఇది? పట్టీలు పెట్టుకోమంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అమ్మాయిని తెమ్మంటే అమ్మోరిని తెచ్చారేంటమ్మా? నేను సిగ్గు సాంప్రదాయాలు ఉన్న అమ్మాయిని అడిగాను. ఓరి పిచ్చి సన్నాసి, పట్టినదే ఉందిరా 300 రూపాయలే, కానీ ఆ అమ్మాయికి 300 కోట్ల ఆస్తుందిరా. ఇదిగో మెదవ ఆలోచనలు పెట్టుకోకుండా ముందు ఆ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి బయటికి రారా. సక్సెస్ రా. ఆ హర్ష గడికి ఉమాదేవి అంటే ఇష్టం లేదంట. అవునా మామా? అవునరా, ఇందాక వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే విన్నా. బడికి 16 అనాలు అచ్చు తెలుగు అమ్మాయి కావాలంట. ఒరేయ్, ఏ మందు కొట్టే అమ్మాయిను, ఏ దమ్ము కొట్టే అమ్మాయిని తీసుకురావచ్చు కానీ 16 అన్నాలు తెలుగు అమ్మాయిని ఎక్కడి నుంచి తెస్తావురా? అదేంట్రా, ఇది ఉందిగా. అవ్వా ఇదే దీనికి సిగ్గుపట్టవచ్చు. సిగ్గుకి దీనికి కప్పకి పావుకొరత జాతి మరి ఉంది. కరెక్టేరా, అది నచ్చలేదన్న జోష్లో ఇది నచ్చదన్న లాజిక్ మర్చిపోయాను. పోతే పోయావు గాని ప్రకృతికి విరుద్ధమైన ఐడియా ఒకటి చెప్తా. ఏంటది? ఆ సిగ్గేదో దీనికే నేర్పిస్తే. రేయ్, మెల్లగా మనం అసలే అన్నామలై యూనివర్సిటీ నుంచి వచ్చామని ఆ కొనాన్ని బోల్తా కొట్టించాం. విన్నాడంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అమ్మో, ఈ కోనతో పెట్టుకోవద్దు, చింతకాయ తొక్కవుద్ది. గురుగారు అది. రేయ్,
మీ డ్రామాల పెసర్ విషయం చెప్తారా లేకపోతే మీ బండారా సూర్యప్రతాప్ గారితో చెప్పమంటారా? చెప్తాను గురుగారు, ఏంటో చెప్పేది చెప్పొద్దు. ఏంట్రా నేను చెప్తా అంటే వద్దు 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 అంటున్నారు. డ్రామాలు ఆడొద్దు. ఏం జరిగిందో చెప్పండి, మర్యాదగా చెప్పండి. సార్ మీకు ఉత్తరాఖండ్ తెలుసా? ఉత్తరాఖండ్ ఎందుకు తెలియదురా? మొన్ననే కదా తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుపోయింది. ఎస్ సార్, ఆ స్టాలిన్ తుఫాన్ లో మా ఇల్లు కూడా కొట్టుకుపోయాయి. అది స్టాలిన్ తుఫాన్ ఏంటి? పైలాన్ తుఫాన్ కదా. పొద్దున వస్తే పైలాన్, సాయంత్రం వస్తే స్టాలిన్. ఆ వరదలో ఒక అపార్ట్మెంట్ కొట్టుకుపోవటం టీవీలో చూసారు కదా సార్? చూశాను. అది మాదే సార్. మరి అదేంట్రా 3 సార్లు కూలిపోయింది? కూలింది ఒకసారి సార్, కానీ మీడియా వాళ్ళు మాత్రం 3 సార్లు చూపెట్టారు. అన్నమో రామచంద్ర అంటూ రోడ్డును పడ్డాం సార్. నేను పులిహార పొట్లాలు పంపించాను కదా, అన్నలేదా? ఆ పొట్లాలు తినే సార్ మా పొట్టలు నింపుకున్నాం. అయినా మీలాంటి మహాన్ భావుడిని మోసం చేసినందుకు మా మొహం కూడా మీకు చూపించలేకపోతున్నాం సార్. అవునా? మమ్మల్ని క్షమించండి సార్. సరే, మీ పులిహార కథ నన్ను ఎంతో కదిలించేసిందయ్యా. అంటే మీకు అడుక్కు తినే వాళ్ళ మీద కోపమే ఉంటుంది. మీరు పంచి కట్టిన పరమాత్ముడు సార్. ఇప్పుడేం చూసారా? ఫ్యూచర్ లో చూద్దరు గాని సూర్యప్రతాప్ తిన్న వంటలు కూడా మీ చేత రుచి చూపిస్తాను రా. మీ కడుపులు నింపే బాధ్యత నాదిరా. కాఫీ. వండర్ఫుల్. ఇంకా తాగకుండానే అప్పుడే బాగుందని చెప్తున్నారు. పేరు? బ్రూ కాఫీ. ఏమండి, నేను అడిగింది కాఫీ పేరు కాదు, మీ పేరు. మహాలక్ష్మి. ఆహా, ఇంతటి సంస్కారం ఎలా వచ్చిందండి మీకు? సంస్కారమా? ఏదో బట్టలకు సంబంధించింది అయి ఉంటుంది. అది సంస్కారవంతమైన సోప్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ ద్వారా వచ్చిందండి. మీకు మేనర్సే కదండి, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. సాక్షాత్తు సాంప్రదాయానికి లంగా ఊడి చేసినట్టుంది. 16 అణాలు తెలిగింటి అమ్మాయి అంటే ఇలాగే ఉంటదేమో. ఎవరు చేసుకుంటాడో గాని అదృష్టవంతుడు. ఇందులో ఏ కార్డు బాగుంది? ఇది బాగుందా? రే చూడరా, ఇందులో ఏ కార్డు బాగుందో చెప్పు. అటు చూడమ్మా, సిగ్గు సాంప్రదాయం ఆచార వ్యవహారాలు తెలుసున్న అమ్మాయిలు ఈ రోజుల్లో ఉండరు అన్నాం. మన ముందే నడుచుకుంటూ వెళ్తుంది. నీ తలకాయ అది పని పిల్లరా. ఎవరో వాడి వదిలేసిన డ్రెస్ సింగారించుకుని తిరుగుతోంది. అది చూసి నువ్వు పెద్ద సాంప్రదాయం అని మురిసిపోతున్నావు. ఆపండి, అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆడదంటే ఎవరు? ఈ సృష్టికి మూలం, ఇంటికి దూలం, కోపం వస్తే పొడిచేసే సోలం. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని బస్సులోను బస్ స్టాప్ లో ఉంటుంది కానీ అందులో పని వాళ్ళని మినహాయించండి అని ఉండదుగా. కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, సికిందర్ లో సమంత, తడాకలో తమన్నా. నీ తన ప్రత నూరుకవే నానచేడ్రా. అపురూపమైనదమ్మా ఆడజన్మ, ఆ జన్మకి పరిపూర్ణత ఇల్లాలేనమ్మా. ఏంటా వాడు పవిత్ర బంధం పాటని మాటలా చెప్పాడు. ఎహె, దానికి దీనికి సంబంధం ఏంటి? ఏదో ఎమోషనల్ వర్కౌట్ అవుతుందని అన్నాను. అనండి, మీరు అనేవాళ్ళు, మీ పడేవాళ్ళు, కానీ ఊడు మాత్రం గుర్తుపెట్టుకోండి. నన్నేమన్నా అనండి, మా చెల్లి గురించి ఏమన్నా అంటే మాత్రం నేను ఒప్పుకోను. అడుకునేవాడు కూడా తెలుగులో అమ్మ అని అడుకుంటాడు గాని ఇంగ్లీష్ లో మమ్మీ అని అడుకోడు. ఎందుకంటే వాడికి కూడా మన సాంప్రదాయం తెలుసు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు కళ్ళు ఎర్ర చేస్తే మా దగ్గర నుంచి కాఫీ వస్తుందేమో గానీ మీరు కాళ్ళు అరిగేలా తిరిగినా కూడా అలాంటి సిగ్గు సాంప్రదాయం తెలిసిన అమ్మాయి రాదు, రాలేదు. అసలు నిన్ను పీకాలరా? అయ్యా శంకర్ భూపాల్ గారు రమ్మని కబురు పెట్టారట. మా వాడికి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి. ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి ముహూర్తంలోనే నా కొడుకు పెళ్లి జరగాలి. నాకు పెళ్ళొద్దు. చంపేస్తా. నాకెదురు తిరిగితే అందరినీ చంపేస్తా. అండో అయ్యగారు, తమరు చెప్పినట్టే పొలం వెళ్లి గడ్డి కోసుకొచ్చేసానండి. గేదె ఎంత తన్నినా పాలు మొత్తం పితికేసానండి. అన్నట్టు కోడిని ఫోర్స్ చేసి గుడ్డు పెట్టించానండి. ఏ టైంలో ఏం చెప్పాలో తెలియని సన్నాసి. అలాగే శాస్త్రి గారు, అయ్యా, వారం రోజుల్లోగా నా కొడుక్కి మంచి సంబంధం ఒకటి సెట్ చెయ్యాలి. మహాప్రసాదం అండయ్యా. నీకు నా డబ్బు కన్నా ప్రసాదం ఎక్కువయ్యిందా? ఏ రవీంద్ర, అన్నా
ఇతని దగ్గర డబ్బు తీసుకుని ప్రసాదం పెట్టి పంపించండి. వెళ్ళి లేపరా. అమ్మో నేను వెళ్ళను. ఏంట్రా ట్రైలు పోరి వాళ్ళు జల్లోకొచ్చిందో బేబీ కటింగ్ బేబీ సాంప్రదాయం అంటుందో వాగుడుతాయి ఒడిలోకి మారిపోయిందో. కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూలా కర్తవ్యం దైవం. ఆగు, ఈ ట్రెడిషనల్ లుక్ కి కాస్త అడిషనల్ కిక్ కూడా ఇవ్వు. కాస్త అమాయకత్వం యాడ్ చెయ్యి. తీసుకో, వెళ్ళు. మీకోసం ఇల్లంతా తిరిగాను. ఇక్కడున్నారా? ఇక్కడ ఒక్కరి నుంచి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించే. నేను కాఫీ తెస్తానా తేనానా? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగలయ్యా. మీరిచ్చే కాఫీయే కాదు, మీరు కూడా నాకు బాగా నచ్చేశారు. నేను మీకు నచ్చడం ఏంటి? మీకు నాకు కిరాణా కొట్టుకి సూపర్ మార్కెట్ కి ఉన్నంత తేడా ఉంది. అవసరానికి కిరాణా కొట్టు వాడు అరువిస్తాడు, కానీ సూపర్ మార్కెట్ వాడు ఇవ్వడు కదండి. నేను మిస్ అమ్మ సినిమాని రోజుకు ఒక్కసారైనా మిస్ అవ్వకుండా చూస్తుంటాను. ఏ అర్థం కాక? కాదు, అందులో సావిత్రి గారు కట్టే కట్టు బొట్టు కోసం మళ్ళీ అవి మీలో చూశాను. నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకున్నానో అచ్చు గుద్దినట్టు మీరు అలాగే ఉన్నారు. ఇది సావిత్రి కాదు, సిల్క్ స్మిత చెప్పిన ఏ పనురా మనం. కానీ నా బ్యాడ్ లక్, మీరు ఒక్క నెల ముందు కలిసి ఉంటే. వీడెవట్రా క్లైమాక్స్ చూపించకుండా పార్ట్ 2 లో చూడండి. ఆయన వర్మ స్టైల్లో మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడేమైంది? మా పేరెంట్స్ నా పెళ్లి ఫిక్స్ చేశారు. నేనే తన భర్త అని ఒక అమ్మాయి ఫిక్స్ అయింది. నేనే అల్లుడని వాళ్ళ నాన్న ఫిక్స్ అయ్యాడు. ఇంతకు మేమేం ఫిక్స్ అవ్వాలరా? పరిస్థితులు కొండ చిలువలా నా మెడకు చుట్టుకుని ఉమాదేవినే కట్టుకోమని ఫోర్స్ చేస్తున్నాయి. చేసుకోక తప్పట్లేదు. ఈ జన్మకు మిస్ అయ్యానన్న బాధతో, మళ్లీ జన్మకైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్న ఆశతో ఈ జీవితం అంతా మిమ్మల్ని ఊహించుకుంటూ గడిపేస్తాను. పెళ్లికి ముందు ముగ్గురు కొట్టకూడదు, పెళ్లిన తర్వాత కొట్టాలి. ఏంటి కాదంటే కొట్టేస్తావా, చంపేస్తావా? ఏదన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఏంట్రా ఇవి? బ్యాగులు విత్ బట్టలు ఉతకటానికా? ఊరెళ్ళటానికి. టైం బ్యాడ్ అయినప్పుడు టైం కు బ్యాగులు చదవటం అలవాటు కదా. బయలుదేరండి. వాడు పెళ్లి చేసుకోలేను అన్నాడు గానీ చేసుకోను అనలేదుగా. రెండింటికి పెద్ద తేడా ఏంట్రా? ఒకే అక్షరం కదా. ఆ ఒక అక్షరంతోనే 6 జీవితాలు ముడిపడి ఉన్నాయి ఇక్కడ. అన్నయ్యా, అదిగో ఒక జీవితం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమేం చెప్పు. గొప్ప మునిగింది. ఇక్కడ మునిగింది, అందుకే బ్యాగులు వేసుకుని బయలుదేరాం. ఇక్కడే పోయింది. అసలు అక్కడ ఏమైందో చెప్పు. ముందు అడిగింది నేను. వీడిగో తగలయ్యా, చెప్పండి రా. దీన్ని నచ్చగాడు ఎవరు దొడికిస్తే గానీ మాట వెళ్ళరు. నువ్వు చెప్పు.